ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. శ్రీగంధం చెట్లను విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న తడకలపూడి పోలీసులు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్ అంగన్వాడీకి కుర్చీలను బహుకరించిన అంబేద్కర్ యువజన సంఘం. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి. పాల్గొన్న నాయకులు, భారీగా తరలివచ్చిన భక్తులు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు, ఆలయాలలో పూజలు. పాల్గొన్న కూటమి నేతలు. జంగారెడ్డిగూడెంలో బైనరు ఒడ్డున వెంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద విశ్వకర్మ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, శ్రీ దుర్గా భవాని వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పెసరగంటి త్రిమూర్తులు, తమరి సత్యనారాయణ, కోడూరి రామకృష్ణ, అధ్యక్షులు ఈర్ని సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కనితి బాలాజీ, కోశాధికారి ఎలమర్తి నాగవిశ్వనాథ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వామివారికి నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. వారితో పాటు కార్యవర్గ సభ్యులు తూరంగి శ్రీనివాసాచారి, గంటల వెంకట సాయి కుమార్, వేములూరి సత్యనారాయణ, ఆర్గనైజర్ పూడి లోవరాజులు పాల్గొన్నారు. వేద పండిత పురోహితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆయనతో పాటు వీరబ్రహ్మస్వామి దేవస్థాన కోశాధికారి అద్దంకి ఉమామహేశ్వరరావు, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు చిట్రోజు తాతాజీ, కౌన్సిలర్ పెసరగంటి గంగా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం తదితరులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలను కిరీటంతో అలంకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క గుడిని దర్శించుకోవడం జరిగింది. మరి ఎలక్షన్స్ అప్పుడు, అలాగే నాకు సీట్ వచ్చినప్పుడు, క్యాంపెయినింగ్ అప్పుడు మరి గుడికి వచ్చాను. మరి నాకు నిజంగా ఈ గుడి చాలా మేలు చేసింది. అలాగే మరి యొక్క ఎవరైతే మరి కార్పెంటర్స్ కానీ లేకపోతే వివిధ రంగాల్లో ఉన్నారో వారికి అందరూ కూడా మరి భగవంతుడు చాలా చూడాలి. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మరి విజయవంతం సాధించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినామంటే మరి గుడి కమిటీ వారికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మరి జెడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో విశ్వకర్మాయ నమః. మరి ఈరోజు సెప్టెంబర్ 17 తారీఖు విశ్వకర్మ జయంతి కార్యక్రమం దుర్గా భవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి సుమారు 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మా సంఘం తరఫున ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న 4 మండలాల నుంచి కూడా మేము ఆహ్వానం ఇచ్చుకొని అందరినీ రప్పించి ఈ యొక్క గతంలో మా కార్పెంటర్ యూనియన్ ఆఫీస్ గారు చేసేవాళ్ళమి. తర్వాత ఇక్కడ బ్రహ్మంగారి గుడి నిర్మాణం అయ్యాక అప్పటి నుంచి కూడా సుమారు 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ బ్రహ్మంగారి గుడిలోనే మరి విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మరి భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమం గురించి మాకు కావాల్సినంతగా మేము ఖర్చు పెట్టుకొని ఘనంగా నిర్వహించుకొని సెప్టెంబర్ 15 విశ్వకర్మ జయంతి మేము చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులుగా కూడా ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళని కూడా ఆహ్వానం పిలిచి మేము ఈ కార్యక్రమం బాగా చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం మేము విశ్వకర్మ జయంతి చేసిన నుంచి కూడా అందరికీ కూడా మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలు కూడా మేము ముందుకి సంపాదించుకోవడం కానీ, మా పిల్ల పాపలతో అందరం కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం కానీ, ఆ యొక్క ఆరోగ్యాలను కాపాడడం కానీ ఆ భగవంతుడు మాకంతా మేలు చేస్తానని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇది మా ఒక్కరికే కాదండి, చేతి వృత్తి చేసే ప్రతి ఏ కులం వాళ్ళకైనా సరే దేవుడండి, దేవుడిగా దేవుడు, ఆది దేవుడు విశ్వకర్మ. మరి భగవంతుడిని మరి ప్రతి ఒక్కరు కూడా పూజించుకుంటే అందరికీ కూడా మంచిగా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వకర్మ బ్రాహ్మణ దేవిక వాస్తు శిల్ప వారికి ఈరోజు జయంతి జరపడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మలు సెప్టెంబర్ 17వ తారీఖున రంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటారు.
ఆ విధంగా నేను ఇక్కడికి రావడం, ఈ గుడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మొదటిసారిగా ఈ గుడికి వచ్చి ఇదే రోజు పుట్టినరోజున వచ్చి దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఈ గుడిని దర్శించుకోవడమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని కూడా మన ఎమ్మెల్యే చింతలపూడి ఎమ్మెల్యే గారు రోషన్ గారు, జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఇక్కడ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులతో ఇక్కడ నేననే ఓపెనింగ్లు చేయడం అనేది, బీజేపీ నాయకులతో కూడా ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నన్ను ఆహ్వానించిన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురంలో జడ్పీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన అంగన్వాడీ బిల్డింగ్, 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శాసనసభ్యులు రోషన్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు ప్రారంభించారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు సిడిపిఓ బ్యూలా, సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసపురం ప్రజలు ఎప్పటి నుంచో అంగన్వాడీ బిల్డింగ్ లేక, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో జడ్పీ నిధులతో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ నిధులు సమకూర్చడంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో ఈ బిల్డింగ్ ను నిర్మించగలిగామని, సీసీ రోడ్ ను వేయించగలిగామని, అందుకు ప్రజలందరి తరపున జడ్పీ చైర్పర్సన్ కు, శాసనసభ్యులకు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు, మండల పట్టణ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, కొండ్రెడ్డి కిషోర్, పెనుమర్తి రామ్ కుమార్, రావురి కృష్ణ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, చిట్రోజు తాతాజీ, గుమ్మడి ప్రసాద్, చేను ప్రసాద్, తహసీల్దార్ స్లేవజోజీ, ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రమణ పాల్గొన్నారు. రోషన్ కుమార్ గారు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంత వాసులకి హామీ ఇచ్చాము. దానిలో భాగంగా ఈ బిల్డింగ్ కట్టండి చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఎవరు కట్టడానికి ముందు రావాలి. ఆయనే కాంట్రాక్ట్ని స్వయంగా పంపించారు. ఇక్కడ ఏదైనా వర్క్స్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, మీరు వర్క్స్ చేయించండి, నాకు అభివృద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో మరణం లేదు, మాయ లేదు. దానిలో భాగంగా లక్కవరంలో కూడా ఈ రోజు 2 బిల్డింగ్స్ అదే స్టేజ్ లో ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసాం. అవి ఓపెన్ చేస్తారు. దాని శాసనసభ్యులు జడ్పీ చైర్మన్ కలిపి నెక్స్ట్ జడ్పీ బంగ్లా ఉన్నాం శివాలయం దగ్గర, దాన్ని కూడా రీఇన్వేషన్ లో భాగంగా ఈ రోజు ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్యే గారు నాబార్డు నిధులు, వేరియస్ నిధులతో చేసిన కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మన గ్రామంలో జడ్పీకి సంబంధించి 60 నుంచి 70 లక్షల రూపాయలు నిధులు జడ్పీ చైర్మన్ గారు ఇస్తే వాటిని వర్క్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారు వర్క్ కార్డు ఇచ్చిన కొత్త వర్క్ స్టార్ట్ చేసాం. ఇంకా మనం గ్రామంలో ఇంకా జరిగే చాలా వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 1 మంత్ అక్కడ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మా విలేజ్ పెట్టిన జడ్పీ చైర్మన్ గంటా పద్మ గారికి ప్రత్యేకంగా జంగారెడ్డిగూడెంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పక్కన ఉన్న పంచాయతీరాజ్ కార్యాలయ కాంపౌండ్ వాల్ ను జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే రోషన్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ భవనంపై అంతస్తు, విశ్రాంతి గదులను పరిశీలించారు. కాసేపు సేద తీరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ, గౌరవ అధ్యక్షులు నెలపోలి ప్రభాకర్ రావులు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా దాత వట్టూరి శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో కుర్చీలు అందించినట్లు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి పఠాన్ బాజీ, లింగంకొట్ట శ్రీనివాస్, అంగన్వాడీ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. మన జంగారెడ్డి గ్రామం రామకుండ శివలో ఒట్టూరి శ్రీనివాసరావు వచ్చి ఆయన మన అంబేద్కర్ యువజన సేవతో నడితే ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల కుర్చీలు చేయడం జరిగింది.
మరి ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకుని అడిగిన వెంటనే కుర్చీలు అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చారు. అదేవిధంగా మన ఉన్నతంగా అంగన్వాడీ కేంద్రాలు అన్నింటినీ కూడా దాతల సహకారంతో అభివృద్ధి చేయాలని, అదే మేము అంగన్వాడీ తరఫున అంగన్వాడీ కేంద్రాలకు కానీ ఇంకా ఏదైనా స్కూల్స్ కానీ వాటికి అంబేద్కర్ యువజన సేవా సంఘం రాజనగర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మా సహకారంతో మా దాతల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేక చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇచ్చిన దాతకి మా రోజు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ జైభీమండి. ఈరోజు జంగారెడ్డిగూడెం డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి 2 కుర్చీలను అందజేయడం జరిగింది. దాతలు ఒట్టూరు శ్రీనివాసరావు గారి ఆర్టీ సహకారంతో మన సంఘ గౌరవాధ్యక్షుడు నేలపూడి ప్రభాకరరావు గారు కుర్చీలను సమకూర్చడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మా సంఘ ఆధ్వర్యంలో మేము చేస్తున్నటువంటి కృషికి దాతలు సహకారం అందించడం ఎంతో సంతోషకరం. మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము ఎప్పుడూ మా సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో స్వస్థ నారీ సస్తక్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వేగవరం సర్పంచ్ లక్కబత్తుల నాగరాజు అధ్యక్షతన డాక్టర్ మనోజ్ఞ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించి గ్రామంలో ప్రజలకు ఉచితంగా మందులు అందజేశారు. చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వేశారు. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అప్పారావు, జనసేన ఎంపీటీసీ పోతన శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నవ్యశ్రీ, రాహేలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం గ్రామంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షురాలు విజ్జు గంగాభవాని ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు చేశారు. విజ్జు గంగాభవాని ఇంటి వద్ద స్వీట్లు పంపిణీ చేసి లక్కవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. పంగిడిగూడెం, టెక్కినవారిగూడెం గ్రామాల్లో మెడికల్ క్యాంపులలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కూటమి నాయకులతో పాటు ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు అర్జున మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. రూరల్ మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి గణపవరపు రామచంద్రరావు, రూరల్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు నారాయణమూర్తి, సూర్యచంద్రరావు, రామకృష్ణ, బంగారం తదితరులు సహకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
బొట్టాగూడెం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కోసూరి నరేష్ ఆధ్వర్యంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విజయ గణపతి ఆలయం, ఉమా సహిత ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రధానమంత్రి పేరు మీద ఏకవార రుద్రాభిషేకం కార్యకర్తలు అందరూ కలిసి చేశారు. తదుపరి గణపవరం రోడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద గల భారతీయ జనతా పార్టీ స్థూపం వద్ద భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. కార్యకర్తలకు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, ముప్పినవారిగూడెం సొసైటీ అధ్యక్షులు, జనసేన నాయకులు కరాటం ఉమామహేశ్వరరావు, పులపర్తి స్వరాజ్యలక్ష్మి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు వంకా కాంచనమాల, మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల సీతారామాంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి ఉమ్మడివరపు నాగరాజు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొండపల్లి వీర్రాజు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఆఫీస్ నందు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ యొక్క చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే సీనియర్ నాయకులు కొండపల్లి వీర్రాజు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని, ప్రపంచ దేశాల్లో ప్రజలు నరేంద్ర మోదీ లాంటి ప్రధానిని కోరుకుంటున్నారని తెలిపారు. పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ కారణ జన్ముడు భారత ప్రధాని అని, ఆయనలో శాంతమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి, గరల కంఠుడైన పరమేశ్వరుడు, పరశురాముడు కలిపి కనిపిస్తారని, 140 కోట్ల దేశ ప్రజలే తన కుటుంబమని, ఎప్పుడూ ప్రజలను ప్రేమిస్తూ ప్రజల ప్రధాన సేవకుడిగా, నిరంతరం దేశ అభివృద్ధి కొరకు, దేశ రక్షణ కొరకు శ్రమిస్తూ అపజయం ఎరుగని నాయకుడిగా, ప్రజల ఆరాధ్య దైవంగా, ప్రపంచాధినేతలకు స్నేహితుడిగా, గొప్ప దార్శనికుడిగా, ప్రజలందరి పట్ల సమభావంతో మెలుగుతూ హైందవ ధర్మ పరిరక్షణకు మరలా జన్మించిన స్వామి వివేకానంద వలె ఆయన రూపాన్ని చూసిన వెంటనే 2 చేతులతో నమస్కరించే విధంగా ఒక సింహాసనం కలిగిన మహోన్నత వ్యక్తి భారతదేశ ప్రధానిగా ఉండడం భారతదేశ ప్రజలందరూ చేసుకున్న పుణ్య ఫలమని తెలిపారు. నరేంద్ర మోదీ గారి యొక్క 75 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు బుట్టాగూడెం గ్రామంలో మన పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మనకి ఈ 3వ టర్మ్ మోడీ గారు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ భారతదేశాన్ని ఆర్థికంగాను, శిక్షణ రంగంలోనూ, ఆర్థికంగాను అన్ని రకాలలో కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు ప్రపంచంలో మనం ఎంతైతే మోదీ గారి యొక్క నాయకత్వం ఈ భారతదేశానికి అవసరం మనం అనుకుంటున్నామో అభివృద్ధి పదంలో, అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వారు కూడా ఇలాంటి ప్రధాని ఉంటే మాకు మా దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆకాంక్షతో ఈ రోజు ఉన్నారు. అంటే మోదీ గారి యొక్క నాయకత్వం ఈ భారతదేశానికే కాదు ఈ ప్రపంచానికి కూడా ఆయన నాయకత్వం ఎంతో అవసరం అనేది ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అంటే మన మోదీ గారు ఆయన యొక్క పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది అనే దానికి నిదర్శనం. ఈ రోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసియా దేశాలన్నింటిలో కూడా ఏదో ఒక రక సమస్యలతో ఆ దేశాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అలజడుల రీత్యా యొక్క ప్రభుత్వాలు కూడా కూలిపోయేటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ చుట్టుప్రక్కల అన్ని జరుగుతున్నా కూడా ఈరోజు భారతదేశం నిండు కుండల మరి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉందంటే మోడీ గారు శత్రువుని ఎలా వేటాడాలో తెలుసు, స్నేహితుడిని ఎలా కాపాడాలో తెలుసు. అలాంటి రాజనీతిని ఆయన వర్తిస్తూ నుంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క భారతదేశం ఇంత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఈ రోజు మనం ప్రాంతీయ పార్టీలుగా ఎలా ఉన్నా కూడా స్థాయిలో భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, మోడీ గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలనేటువంటి కాంక్షతో ఇంకా మనతో పాటు మిగతా వారందరూ కూడా ఆయన యొక్క గొప్ప పనులను గుర్తించి మనం కూడా ఆ పార్టీలో చేరాలని కానీ ఆ పార్టీతో కలిసి పనిచేయాలని కోరుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా జై హింద్. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతి చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా తడికలపూడి విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో విశ్వకర్మ ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ రావు, కుందుర్తి ఆచార్యులు, ఎర్రోజు శ్రీనివాసాచార్యులు, తంగెళ్లపల్లి నాగాచార్యులు, బత్తుల సత్యనారాయణ, తంగెళ్లపల్లి సుధాకర్, తాతోలు సాంబశివరావు, తంగెళ్లపల్లి సురేష్, ఉప్పల ధర్మ ఆధ్వర్యంలో జయంతి చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం
తడికిలిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోవింద మాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణమందు విశ్వకర్మ జయంతి మహోత్సవం జరిగినది. ఈరోజు తడికిలిపూడి విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ పాల్గొనడం జరిగింది. పూజానంతరం శ్రీ ప్రసాద వితరణ శ్రీ విశ్వకర్మ జై విశ్వకర్మ భగవానుకు జై, విశ్వకర్మ భగవానుకు జై. జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తరువాత సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బలమైన కుటుంబానికి పునాది అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శ్రేయస్సు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ శిబిరాల ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సొంకవల్లి సాయి, బీజేపీ మండల అధ్యక్షులు గుడ్ల రాంబాబు, బీజేపీ జిల్లా నాయకులు చాట్రాతి ప్రసాద్, కొండపల్లి ప్రసాద్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి అన్ని గ్రామాల్లో ఈ వైద్య సదుపాయం మంచిగా అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోనే భాగంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం నారీ స్వస్తిక్ అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసి, ముఖ్యంగా మహిళల్లో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. బయటకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బందులు లేకుండా, అలాగే ఇటు చదువుకున్నటువంటి విద్యార్థుల్లో రక్తహీనత, బలహీనత ఇలాంటి వాటి అన్నింటినీ కూడా గుర్తించి వాటికి మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీ టెస్టులు ఇచ్చే విధంగా రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాకా మనందరం కూడా ప్రతిజ్ఞ చదివాం. ఆ ప్రతిజ్ఞలో మనందరం ఆ ప్రతిజ్ఞని ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ప్రతి గ్రామాల్లో వైద్య సదుపాయం అందక అనేక గ్రామాల్లో గత ప్రభుత్వాలు నిర్వీర్యం వల్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి గ్రామంలో సరైన వైద్య సదుపాయం అందించే విధంగా ఈరోజు ఎన్ని కూటమి చర్యలు తీసుకుంటుంది. చర్యల్లో భాగంగా అనేక మనం ఉచితంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మన హాస్పిటల్ నుంచి కూడా గిరిజన గుడెల్లో మంచి మంచి టెస్టులు చేసి ఆ టెస్టులు అనేక వేల రూపాయలతో కూడినటువంటి టెస్టులు చేపించి దానికి మెరుగైన వైద్య సదుపాయం అందించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఉచితంగా మనం అనేక చోట్ల కూడా మెడిసిన్ క్యాంపెయిన్ కూడా ఏర్పాటు చేసి, అలాగే బ్లడ్స్ కూడా అనేక కార్యక్రమాల్లో బ్లడ్స్ కూడా తీసుకొని, అలాగే నిరుపేదలకి మన తరఫున బ్లడ్స్ అందించడం ఇలాంటి అనేక కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చేస్తున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఇలాంటి టెస్టులు చేయించుకొని దీనికి మెరుగైనటువంటి వైద్య సదుపాయం, ఇందాక డాక్టర్ గారు అన్నట్టుగా ఆ రోగాలకి సరైనటువంటి వైద్య సదుపాయం అందిస్తే ఖచ్చితంగా నయం అవుతుంది. అందరూ కూడా ఇలాంటి క్యాంపెయిన్లు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఎవరికైతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుందో వారందరూ కూడా మెరుగైన వైద్య సదుపాయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నియోజకవర్గంలో ఇందాక డాక్టర్ గారు అన్నట్టుగా మంది టాప్లో ఉండటం, అలాగే అందరినీ కూడా ప్రతి మండలంలో కూడా ఎలక్ట్ చేసి, ఇప్పుడు ఎక్కువ ఫీవర్స్ వస్తున్నాయి, సీజనల్ ఫీవర్స్ ఇవి, దీన్ని కూడా ఎక్కువ గుర్తించి అన్ని చోట్ల కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా, అలాగే గ్రామాల్లో కూడా ఆశా వర్కర్స్, అలాగే నర్సులు వీరందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తెలియజేసి ఇక్కడ ఇమీడియట్లీగా ఆ గ్రామంలో మంచి వైద్య సదుపాయం అందించే విధంగా కృషి చేస్తున్నటువంటి స్టాఫ్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలని గ్రామాల్లో ఎక్కువ ప్రచారం చేసి గ్రామాల్లో ఉండేటువంటి అనేక సమస్యలకి రోజు ఎన్డీఏ కూటమి పరిష్కారం చూపిస్తుంది కనుక దీన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీలిగిమెల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి, అలాగే చక్రి గారికి, అలాగే మా నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కామవరపుకోట మండలం కల్లచెరువు గ్రామంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ వద్ద స్వశక్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2వ తారీఖు వరకు జిల్లాలో అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలందు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యందు, సామాజిక ఆరోగ్య కేంద్రాల యందు, జిల్లా ఆసుపత్రి నందు స్వశిత్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్, రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పోషణ అభియాన్, తల్లి బిడ్డ సేవలు, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, మానసిక వైద్య సేవలు, క్షయవ్యాధి స్కిన్నింగ్, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు చేశారు. కల్లచెరువు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిబి జాన్ మాట్లాడుతూ కల్లచెరువు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ విద్యార్థినులకు
స్కూల్ మెచ్యూర్ వయసు వచ్చినప్పటి నుంచి తీసుకోవాల్సిన చెడు జాగ్రత్తలు, మంచి అలవాట్ల గురించి విద్యార్థులకు వివరించారు. తడుగులపూడి హోమియోపతి హాస్పిటల్ డాక్టర్ రఫియా పర్వీన్ షేక్ మాట్లాడుతూ అందరూ కూడా హోమియోపతి వైద్య సేవలు వినియోగించుకోవాలని, హోమియోపతి మందులు వాడటం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతున్నాయని వచ్చిన పేషెంట్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిబి జాన్, డాక్టర్ చెరుకోటి వెంకట శ్రీ సుమ, డాక్టర్ రఫియా, డాక్టర్ అరుణ, CHO కె శివలక్ష్మి, MPHO సూపర్వైజర్ స్టాఫ్ చెక్క శ్రీనివాస్, CHO ఆర్ రాము, సూపర్వైజర్ జయలక్ష్మి కాంతం, ANMP జ్యోతి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బిబి జాన్, తడికల్పూడి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. తడికల్పూడి PHC. మనకి ఈరోజు వచ్చేసి స్వాస్థ్య నారి సశక్త పరివార్ అభియాన్లో భాగంగా మనం కళ్ళచెరువులో క్యాంప్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్స్ అన్ని PHCస్లోనూ రన్ అవుతున్నాయి. మన కళ్ళచెరువులో ఏంటంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కింద స్వాస్థ్య నారి సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ కింద అందరూ ఆడవాళ్ళని స్పెషల్గా మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా హై స్కూల్ పిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఊర్లో ఉన్న అందరూ ఆడవాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా మనకి స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెన్స్ట్రువల్ హైజీన్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పౌష్టికాహారము, వాళ్ళు చదువుకునే వాటిల్లో సైన్స్ రిప్రొడక్టివ్ చాప్టర్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, హైజీన్ ఎట్లా పాటించాలి, ప్యాడ్స్ ఎట్లా డిస్పోజ్ చేయాలి, అదర్ మెథడ్స్ ఏమున్నాయి, వాళ్ళ ఆహారం తీసుకునే ట్యాబ్లెట్స్, ఐరన్ ఫోలియేట్స్ ట్యాబ్లెట్స్ గురించి వాళ్ళకి మొత్తం అవగాహన కల్పించడం జరిగింది. వాటితో పాటు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా చెకప్లు చేసి ఈరోజు ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు అవసరమైన మందులు, వాళ్ళకి అవసరమైన స్కాన్లు కూడా ఐ సెంటర్స్ లైక్ ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడెంకి అండ్ ఏలూరు GGHకి పంపించడం జరిగింది అవసరాన్ని బట్టి. వాటితో పాటు ఎవరైతే మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో 30 సంవత్సరాల వాళ్ళు, ఎదుగుదల అడల్ట్స్ అండ్ గర్ల్స్, టీనేజ్ పిల్లలు కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీరియాట్రిక్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు, అవసరమైన పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, BP అన్నీ కూడా చూసి వాళ్ళకి అవసరమైన మందులు, అదర్ డిసీజెస్, హోమియోపతికి సంబంధించి ఈరోజు డాక్టర్ రఫియా పర్వీన్ గారు కూడా విచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళకి హోమియోపతికి సంబంధించిన మందులు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఏంటంటే వాళ్ళకి అవసరమైన మందులతో పాటు పరీక్షలు చేసి వాళ్ళకి వయసు పెరగడం వల్ల వచ్చే రోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ రఫియా పర్వీన్ షేక్, గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ తడికెల్పూడి. ఈరోజు అంటే 17వ తారీఖున స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాం కళ్ళచెరువులో జరగడం జరిగింది. ఇందులో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్లో హోమియోపతి దానికి సంబంధించి క్యాంప్ కూడా నిర్వహించబడింది అన్నమాట. అయితే అందరూ హోమియోపతి యొక్క లాభాలను గుర్తించి దాని యొక్క అవసరాలు గుర్తించి బాగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హాస్పిటల్ వచ్చేసి తడికెలపూడిలో సొసైటీలో హోమియోపతి హాస్పిటల్, గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్ ఉంది. థ్యాంక్ యూ. అనుమతులు లేకుండా శ్రీగంధం చెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును తడికలపూడి పోలీసులు రట్టు చేశారు. ముఠాలో ఇతర రాష్ట్రాలకు చెందిన 4 వ్యక్తులను అరెస్ట్ చేశామని జంగారెడ్డిగూడెం DSP రవిచంద్ర తెలిపారు. వారి వద్ద నుండి 5 లక్షల రూపాయలు విలువ చేసే కలుపను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం CI సుభాష్, SI చెన్నారావు, జబీర్లు పాల్గొన్నారు. పొలాల్లో ఇతర పంటగా వేసుకున్నటువంటి శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఊరు రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఈ ముందుగా రెక్కీ చేసుకొని ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్లి నరికి తీసుకుని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ శ్రీగంధం చెట్లు నరకాలంటే మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ అవసరం అవుతుంది. అలాంటి పర్మిషన్లు ఏమీ లేకుండానే రైతులకు తెలియకుండానే అర్ధరాత్రి పూట వీళ్ళు దొంగతనంగా రైతుల పొలాల్లోకి వెళ్లి రైతులకు తెలియకుండా ఈ చెట్లు నరుక్కొని తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇట్లా తీసుకుని వెళ్లే క్రమంలో ఈ రోజు తడికలపూడి SI గారు వారిని చెక్ చేసి అందులో 4 ముద్దాయిల్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు గతంలో ఈ
తడికిలపూడి లిమిట్స్ లోని రత్నగిరి గ్రామంలో ఒక రైతు పొలంలో ఈ చెట్లు నరికే సందర్భంలో రైతు అడ్డం వస్తే అతన్ని బెదిరించేసి అతని దగ్గర నుంచి అతని దగ్గర ఉన్నటువంటి గొలుసు కూడా దొంగతనం చేసి అతన్ని బెదిరించి పంపించేసి ఈ శ్రీగంధం మొక్కలకు సంబంధించిన మొద్దులు తీసుకొని పారిపోవడం జరిగింది. ఈ రోజు ఆ మొద్దులతో పాటుగా రైతు దగ్గర నుంచి కొట్టేసినటువంటి గొలుసును కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే వీరు నరకటానికి ఉపయోగించే పనిముట్లు, ఈ గొడ్డలి, అలాగే రంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీరు గత 2022 సంవత్సరంలో 2023 సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు సీజనల్ గా వస్తూ మన టీ నరసాపురం మండలం, అలాగే చింతలపూడి, ముసునూరు, పెదవేగి, ఈ ధర్మాజిగూడెం, కామరపోట ఇలా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు నరికి తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ఈ శ్రీగంధం చెట్ల గురించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా వేసి ఏర్పాటు చేసిన సందర్భంలో జంగారెడ్డిగూడెం సిఐ గారు, చింతలపూడి తడికిలపూడి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక టీమ్ గా ఏర్పడి ప్రత్యేక నిఘా ఉంచి ఈ రోజు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని రిమాండ్ నిమిత్తం చింతలపూడి కోర్టుకు తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలంలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పోల్నాటి బాబ్జీ మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసపురం విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ కూటమి నాయకులను, కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజు చింతలపూడి నియోజకవర్గంలో శ్రీనివాసపురం, చక్రదేవపల్లి, లక్కవరం గ్రామాల్లో ఈ రోజు సిసి రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, అదే విధంగా జడ్పీ ఎప్పటి నుంచో పాతబడిపోయింది, శిథిలం అయిపోయింది. అది కూడా ఈ రోజు కొత్తగా దాన్ని రిపేర్ చేసి అది కూడా ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను జడ్పీ చైర్మన్ అయిన తర్వాత అప్లాండ్ కి ఏదో ఒకటి మేము చెయ్యాలి. అది అప్లాండ్ అనేది వెనుకబడిన ప్రాంతము, దానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మేము జడ్పీ నుంచి ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అప్లాండ్ లో కాంట్రాక్టులు రారు, ఎందుకంటే అది ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో రారు. కానీ అక్కడ కూడా ప్రజలు ఎంతో మంది ఉంటారు, ఎన్నో ఇబ్బందులు, ఎక్కువగా రోడ్లు పాడయ్యాయి అప్లాండ్ ప్రాంతాల్లో. కాబట్టి దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే విధంగా మీ జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఈ చింతలపూడికి గాని, పోలవరానికి గాని, చుట్టుపక్కల అప్లాండ్ ప్రాంతానికి కూడా 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము పనులు చేశాము. ఇప్పుడు కూడా మొత్తం 2 కోట్లన్నరతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవ్వడం జరిగింది. పనులు ఇంకా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి ఓపెనింగ్లు పెడతాము. ఈ వర్క్లే కాకుండా ఈ 4 కోట్ల రూపాయలే కాకుండా ఇంకా మాకు సంవత్సరం పాటు ఇంకా మా పదవి కాలం ఉంది. కాబట్టి ఈ అప్లాండ్ కి ఇంకా ఎన్ని పనులు చేయాలో నా సాయశక్తిలా మేము చేస్తాము. ఇక్కడ లోకల్లో శాసనసభ్యుల వారిని, జడ్పీటీసీల్ని, ఎంపీటీసీల్ని అందరినీ కూడా మేము, ఎంపీపీల్ని అందరినీ కూడా కలుసుకొని వాళ్ళు ఎక్కడైతే వర్కులు అవసరం అవుతాయో వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా మేము ఉపయోగపడతాము, ప్రతి ఒక్కరికి కూడా పనిచేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన జంగారెడ్డి ప్రాంతంలో జిల్లా పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన రోడ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వై గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శేషు గారు, రామ్ కుమార్ గారు, ఇంకా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికి కూడా నమస్కారం. ఈ రోజు ప్రోగ్రామ్ అంతా మేడం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జడ్పీలో మనం 2.5 కోట్లు వర్క్స్ ఆల్రెడీ ఇక్కడ జరిగి ఉన్నాయి. ఒక 50 లక్షల రూపాయల వర్క్స్ ఎమ్మెల్యే గారు మొన్న 1 మంత్ బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. గురవాయిగూడెం, ఏ పోలవరం. నెక్స్ట్ ఈ రోజు మేడం గారు శ్రీనివాసపురం, లక్కవరం అనాదిగా జడ్పీ బంగ్లా పాడుపడిపోయి ఉంటుంది, హై స్కూల్ పక్క శివాలయం దగ్గర ఉంటుంది, అందరికీ తెలిసేది జంగారెడ్డి ప్రాంతం. దాని రీఇన్వెస్ట్మెంట్ నిమిత్తం 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆ వర్క్ కంప్లీట్ చేసి గోడ కూడా కట్టించడం జరిగింది మేడం గారు మన జడ్పీ ఫండ్స్ నుంచి. అవి కూడా ఈ రోజు స్థానిక శాసనసభ్యులతో మనం ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా మన జడ్పీకి సంబంధించి అప్లాండ్ ప్రాంతంలో పోలవరం గానీ, చింతలపూడి ఈ 2 నియోజకవర్గాల సుమారుగా 4 నుంచి 5 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది మేడం గారు. అవన్నీ కూడా పోలవరం, గోటాల, అదేవిధంగా జీలుమెల్లి, కోయిలగూడెం, అదేవిధంగా మన జంగారెడ్డి విషయానికి వచ్చేసరికల్లా లక్కవరం, గురవాయిగూడెం, ఏ పోలవరం, అక్కంపేట, మైసనగూడెం, శ్రీనివాసపురం. అంటే ఇది మన 20 పంచాయతీల పరిధిలో కూడా 2.5 కోట్లు గ్రాంట్ ఆవిడ ఇచ్చారు. ఆవిడ చైర్మన్ అయిన తర్వాత చెప్పవలసి వస్తే
నేను చెప్పేది ఈ ప్రభుత్వం వరకే. ఆవిడ చైర్మన్ అవి ఇంతకు ముందు 2 years అయింది రఫ్ గా. ఆ 2 years కాలంలో టెక్నోవర్గూడెంలో మెయిన్ డ్రైన్ ఇవ్వడం కానీ, వేగవరంలో శివాలయం దగ్గర డ్రైన్ కానీ, వేగవరంలో రోడ్స్ కానీ, అందరు గ్రామస్తులు నేను చెప్పేది ప్రతి విలేజ్ ఉన్నారు, లక్వరం ఉన్నారు, వేగవరం ఉన్నారు. ఇవన్నీ కలిపి లాస్ట్ ఈవిడ చైర్మన్ అయిన ఫస్ట్ మంత్ లో వేగవరానికి అలాట్ చేశారు శివాలయం డ్రైన్, మెయిన్ రోడ్. ఇంకా మళ్ళా ఇప్పుడు వాళ్ళ కోరిక ఏంటంటే మైసనగూడెం నుంచి వేగవరం, అదే 2 గ్రామాల రైతులు వచ్చారు ఇక్కడికి. ఇది కూడా ఏంటంటే మేడం గారు ఇస్తాను ఎష్యూరెన్స్ ఇచ్చారు నాకు. ఇప్పుడు దాన్ని కూడా ఏంటంటే నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఏంటంటే ఇంకా ఏదైనా మినిమం నీడ్స్ కావాల్సి ఉంటే చాలా మంది రైతులు వచ్చారు. మన చైర్మన్ గారికి మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తే ఫండింగ్ అయితే జడ్పీలో ప్రజెంట్ ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో ప్రస్తుతం మేడం గారు ఏంటంటే దాన్ని మన జంగారెడ్డికి ఇవ్వడం లేదు. ఈవిడ తీసుకెళ్లి నరసాపురంలో పెట్టుకోవచ్చు, భీమవరంలో పెట్టుకోవచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి కాబట్టి. కానీ ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న పద్మ గారు ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రాంతంలో కొంచెం నిధులు ఇవ్వడానికి చెప్పి కేటాయించడం జరిగింది. దానివల్ల అందరూ సద్వినియోగం చేసుకుందామని చెప్పి జడ్పీని వినియోగించుకుని ఇంకా 1 year 2 months ఉంది చైర్మన్ మేడం గారికి. మాకు కూడా హ్యూజ్ గా నిధులు తీసుకొచ్చేద్దాం అనేది ఒక ఉద్దేశం. అన్ని రకాల పార్టీ నాయకులు ఉన్నారు అక్కడ, అందరూ కూడా దాన్ని అందరం కలిసి ఆ వర్క్ చేయడానికి మనం ముందుకెళ్దాం అని చెప్పి తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామ శివారు నిధులు వెచ్చించి నిర్మాణం చేసిన కాజ్వే పై నుంచి జల్లేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుందని, నిర్మించిన కాజ్వే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. కాజ్వేకు వెచ్చించిన నిధులు వృధా అయినట్లేనని అభిప్రాయపడ్డారు. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, కులక్షేత్ర పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టణపాలెం దగ్గర ఉన్నటువంటి వంతెన దాదాపు 15 సంవత్సరాల మట్టి ప్రారంభించారు బ్రిడ్జి కట్టడానికి. బ్రిడ్జికి 4 స్తంభాలు వేశారు, ఒక దాని మీద స్లాబ్ అయింది, ఆగిపోయింది. అలాగా మళ్ళీ దీనికి 73 లక్షలకి చింతలపూడి ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితమే ప్రారంభించారు. ఇప్పుడు వరకు 73 లక్షలు అయిందని చెప్పారు. ఈ 73 లక్షలు ఈ బ్రిడ్జి కేసు అయితే ఈ రోజున ఈ యొక్క ఇబ్బంది లేకుండా ఉంటుంది. 73 లక్షలు మళ్ళీ కొట్టుకుపోతా ఉన్నాయి. ఆ 73 లక్షలతోటి ఈ బ్రిడ్జి కట్టడం అయితే ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఈ రోజున మళ్ళీ వరదలు వచ్చేసి మళ్ళీ బ్రిడ్జి కొట్టేస్తాయి. ఇక్కడ దాదాపు ఇప్పటికి 24 మంది ఈ కాలంలో కొట్టుకుపోవడం జరిగింది. దళితులు, వ్యవసాయ కూలీలు, రైతులు కూడా కొట్టుకుపోయారు. ఇప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి కనికరం లేదు. 100 మంది తిరిగేటువంటి ఈ యొక్క రహదారి ఈ రకంగా ఇబ్బంది పడతాం, చాలా బాధాకరం. నిన్న కాక మొన్న ఇక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా ప్రారంభించారు 73 లక్షలు. 73 లక్షలు కూడా నీటిలో పోసినట్టే తప్ప ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంచేది ఇప్పటికైనా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఈ ఆగిపోయిన బ్రిడ్జిని ప్రారంభించి జనాలకు ఉపయోగపడేలాగా చేయాలని ప్రజాసంఘాలుగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. శ్రీగంధం చెట్లను విక్రయిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్న తడకలపూడి పోలీసులు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్ అంగన్వాడీకి కుర్చీలను బహుకరించిన అంబేద్కర్ యువజన సంఘం. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి. పాల్గొన్న నాయకులు, భారీగా తరలివచ్చిన భక్తులు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు, ఆలయాలలో పూజలు. పాల్గొన్న కూటమి నేతలు. వార్తలు సమాప్తం. నమస్కారం.